నమస్తే ఎక్స్‌ప్లోర్ విత్ సంధ్యాకి స్వాగతం. ఈ వీడియోలో ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సంస్కృత్ నుంచి నీతి శ్లోకాః. ఇందులో ఫస్ట్ శ్లోక ఏకః స్వాదున భుంజీత నైకః సుప్తేషు జాగృయాత్ ఏకో న గచ్చేత్ అధ్వానం నైకశ్చ అర్థాన్ ప్రచింతయేత్. మీనింగ్ తెలుసుకునే ముందు కవి పరిచయ చూద్దాం. దిస్ శ్లోక ఈస్ టేకెన్ ఫ్రమ్ నీతి శ్లోక, a collection of stanzas extracted from different books written by different poets. ప్రతి శ్లోకానికి కవి పరిచయ సేమ్ రాయాలి. ఇప్పుడు ఈ శ్లోకానికి మీనింగ్ చూద్దాం. ఏకః అంటే ఒక్కరు, స్వాదు అంటే స్వీట్ తీయటి పదార్థాలు, నా భుంజీత అంటే తినకూడదు అంటున్నారు. నైకః సుప్తేషు జాగృయాత్ అంటే అందరూ పడుకుని ఉన్నప్పుడు ఒంటరిగా నైట్ టైం మేల్కుని ఉండకూడదని చెప్తున్నారు. ఏకోన గచ్చేత్ అధ్వానం, ఏకో అంటే ఒంటరిగా, నా గచ్చేత్ అంటే వెళ్ళకూడదు. ఎక్కడికి అంటే అధ్వానం, అధ్వానం అంటే ఫారెస్ట్. ఒంటరిగా ఫారెస్ట్కి వెళ్ళకూడదు. నైకశ్చ అర్థాన్ ప్రచింతయేత్. నైకశ్చ అర్థాన్, ఇక్కడ అర్థాన్ అంటే మీనింగ్ మనీ. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? పని చేస్తే వస్తాయి. సో అలాంటి పనుల గురించి ఒంటరిగా ఆలోచించకూడదని చెప్తున్నారు. ఈ శ్లోకానికి మీనింగ్ అంటే భావః వన్ షుడ్ నాట్ ఈట్ స్వీట్ థింగ్స్ అలోన్, వన్ షుడ్ నాట్ బి అవేక్ ఎట్ నైట్ వెన్ అదర్స్ ఆర్ ఇన్ డీప్ స్లీప్, డు నాట్ ట్రావెల్ అలోన్ ఇన్ ఎ ఫారెస్ట్, డు నాట్ థింక్ అబౌట్ వర్క్ అలోన్. నెక్స్ట్, వేషం న విశ్వసేత్ ప్రాజ్ఞో వేషో దోషాయ కల్పతే రావణో భిక్షురూపేణ జహార జనకాత్మజాం. వేషం అంటే బయటికి కనిపించే ఎపీరియన్స్. ప్రాజ్ఞో అంటే తెలివైన మనిషి. నా విశ్వసేత్ అంటే నమ్మరు. తెలివైన మనిషి బయటికి కనిపించే ఎపీరియన్స్ని చూసి నమ్మరు. ఎందుకంటే వేషో దోషాయ కల్పతే, ఎందుకంటే బయటికి కనిపించే ఎపీరియన్స్ వల్ల చెడ్డ జరుగుతుంది. రావణాసురుడిని ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నారు. రావణో అంటే రావణాసురుడు, భిక్షు రూపేణ అంటే ఒక సాధు రూపంగా ఎవరి దగ్గరికి వెళ్ళాడు? జనకాత్మజాం అంటే జనకుడి యొక్క కుమార్తె సీతాదేవి. వెళ్ళి ఏం చేశాడు? జహారా అంటే సీతాదేవిని అపహరించాడు. ఈ శ్లోకం మీనింగ్ ఏంటంటే భావః a wise people do not believe in superficial appearance. Outward appearance may be faulty, as Ravana in the guise of monk was able to capture Sita. Next శ్లోకం భుక్త్వా శతపదం గచ్చేత్ తాంబూలం తదనంతరం వామపార్శ్వేతు శయనం ఔషధైః కిం ప్రయోజనం. భుక్త్వా అంటే తిన్న తర్వాత, శతపదం అంటే 100 స్టెప్స్, గచ్చేత్ అంటే వెళ్ళటం. తిన్న తర్వాత 100 స్టెప్స్ నడవాలంట. భోజనం చేసిన తర్వాత 100 అడుగులు నడవాలి. తాంబూలం తదనంతరం, నడిచిన తర్వాత తాంబూలం తీసుకోవాలి. వామపార్శ్వేతు అంటే లెఫ్ట్ సైడ్, శయనం అంటే పడుకోవటం. పడుకునేటప్పుడు ఎప్పుడు కూడా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తిరిగి పడుకోవాలి. ఔషధైః అంటే మెడిసిన్స్, కిం ప్రయోజనం అవసరమే లేదు. భోజనం చేసిన తర్వాత 100 స్టెప్స్ నడవాలి. నడిచిన తర్వాత తాంబూలం తీసుకోవాలి. తాంబూలం తిన్న తర్వాత లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తిరిగి పడుకోవాలి. ఈ 3 చేసినప్పుడు మెడిసిన్స్ అవసరమే ఉండదు. భావః వన్ షుడ్ వాక్ 100 స్టెప్స్ ఆఫ్టర్ టేకింగ్ ఫుడ్, later he should consume tambulam, then sleep on the left side. If he observes these 3 things, then where is the need of medicine? Next, దరిద్రాయ కృతం దానం శూన్యలింగస్య పూజనం అనాథ ప్రేత సంస్కారం అశ్వమేధ సమం విదుః. దరిద్రాయ కృతం దానం అంటే ఏమీ లేని వారికి దానం ఇవ్వటం. శూన్యలింగస్య పూజనం అంటే పాడుబడిన గుడిలో పూజలు లేని శివలింగానికి పూజలు చేయటం. అనాథ ప్రేత సంస్కారం అంటే అనాథ శవాలకు దహన సంస్కారం చేయటం.
ఈ పైన చెప్పిన 3 పనులు ఏ ఒక్కటి చేసినా సరే అశ్వమేధ సమం విదుః. అశ్వమేధ యజ్ఞం చేసిన దానితో సమానం అంట. భావః డొనేషన్ గివెన్ టు ఎ పూర్ మ్యాన్, వర్షిప్ ఆఫర్డ్ టు అన్ అబాండన్డ్ శివలింగ and funeral rites performed to a dead orphan will be equal to performing an Ashwamedha yaga. Next, Chala Lakshmihi, Chalaha Pranaha, Chalam Jivita Yavvanam, Chala Chalecha Sansare, Dharmam Eko hi Nischalaha. Chala Lakshmihi. Chala ante not stable, Lakshmihi ante డబ్బులు. Chalaha Pranaha అంటే ప్రాణాహ అంటే లైఫ్. లైఫ్ కూడా పర్మనెంట్ కాదు. చలం జీవిత యవ్వనం అంటే లైఫ్లో యవ్వనం కూడా పర్మనెంట్ కాదు. చలాచలేచ సంసారే అంటే ప్రపంచం కూడా టెంపరరీ. ధర్మం ఏకోహి నిశ్చలః. ధర్మం అనేది ఒక్కటే పర్మనెంట్. ప్రపంచంలో డబ్బులు, ప్రాణం, జీవితంలోని యవ్వనం, ఆఖరికి ఈ ప్రపంచం కూడా టెంపరరీ. కానీ ధర్మం ఒకటి పర్మనెంట్. భావః వెల్త్ ఈజ్ నాట్ స్టేబుల్ అండ్ ఇట్ మూవ్స్ అవే. లైఫ్ ఈజ్ నాట్ స్టేబుల్, ఇట్ లీవ్స్ ద ఎర్త్లీ బాడీ. యూత్ ఈజ్ నాట్ పర్మనెంట్, ఇట్ ఆల్సో ఫేడ్స్ అవే. దిస్ విజిబుల్ వరల్డ్ ఆల్వేస్ చేంజెస్ అండ్ passes away. Only dharma lasts forever. So man should not follow these unstable things, but always stick to permanent dharma. Next, apujya yatra pujyante, pujanam cha vyatikramaha, trini tatram bhavishyanti, durbhiksham maranam bhayam. అపూజ్య అంటే పూజింపతగనివారు. యత్ర అంటే ఎక్కడైతే, పూజ్యతే పూజిస్తారో, పూజ్యానాంచ వ్యతిక్రమః అంటే పూజించబడే వారికి ఎక్కడైతే అవమానం జరుగుతుందో, త్రీని తత్ర భవిష్యంతి ఈ 3 కలుగుతాయని చెప్తున్నారు. ఆ 3 ఏంటంటే దుర్భిక్షం, మరణం, భయం. దుర్భిక్షం అంటే కరువు, మరణం అంటే డెత్, భయం అంటే ఫియర్. భావః where the unworthy people are respected and the worthy are not given respect, there 3 things happen: drought, death and fear prevail. ఈ శ్లోకాలు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.